నీడను విశ్రమించువాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి సర్వాధికారి అయిన నామమున, సర్వోన్నతమైన నామమున, సర్వశక్తి కలిగిన నామమున బేతనీ ప్రార్థన మందిర ఆవరణములో ఇది నీ వాక్యము చుట్టూ చేరి వచ్చే అవకాశము మరలా మాకు అనుగ్రహించి సజీవుల దేశములో సజీవుడైన దేవుని చూచి ఆయన పాదం దగ్గర కూర్చుంది ఆయన మెల్లని మధురమైన స్వరం వినే అవకాశం కలిగించినందుకు స్తోత్రాలు. కెరూబుల మధ్యలో నుండి మాట్లాడే దేవుడవు, ఆకాశము నుండి మాట్లాడే దేవుడవు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడే దేవుడవు, మా అక్కరకులది మాట్లాడే దేవుడవు. ఈ రాత్రి రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడి నిరుత్సాహం దేంచేలో దిక్కుదోచక నీ వెలుగు కొరకు కనిపెట్టుకున్న మాకు ఊరట, ప్రోత్సాహము, పురికొల్పు, నిరీక్షణ కలిగించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. లైవ్ స్ట్రీమ్ ద్వారా మీ మాటలు వింటున్న వారిని బట్టి వందనములు. పాటల సమయం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. మేమందరము వాక్యం యొక్క పారాయణాన్ని అనుభవించి, ఆచరించి, అన్వయించి, ఆశీర్వదించబడినట్లు సహాయం చేయి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు. ఈ మాటలు నా నోట ఉంచుమని ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ హైదరాబాద్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసు తిమోతి గారు కుటుంబము, కురియన్ గారు, ఇతర పరిచారకులు, ఇన్మేట్స్ మీరు కాపాడి భద్రపరచు. అలాగే చెదిరిన భక్త కోటిని మీరు దృష్టించి మేలించి 2 సమూయేలు 24:25 ప్రకారం మా దేశము ప్రపంచంలో నుండి కరోనా అనే తెగులును తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలో భక్త కోటిని వైపు చేతులెత్తి ప్రార్థిస్తుండగా మీ ప్రజల ప్రార్థనలు ఆలకించి మేలు చేత కొరకే వేయించి నన్ను మీ రక్తం చేత బాగుగా కడగము, పరిశుద్ధపరచుము. మీ మాటలు నా నోట ఉంచుము. ఈ వాక్యం బయలుదేరుడుతోడనే వెలుక్కలుగా ఆజ్ఞాపించు. ఈ వాక్యమే సత్యము గనక మమ్మనందు ప్రతిష్ఠించు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క విశిష్ట లక్షణాలలో సర్వశక్తి గలవాడు, ఆల్మైటీ గాడ్ అనే దాని గురించి గత దినాల్లో యోబు గ్రంథాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మనం పరిగెరుకోవటానికి పూనుకున్నాం. ఎందుకు యోబు గ్రంథమే అనే అనుమానం బహుశా మీలో ఎవరికైనా బైబిల్ విద్యార్థులకు వస్తే 66 పుస్తకాల బైబిల్లో యోబులోనే, అంటే యోబు గ్రంథంలోనే సర్వశక్తులు అనే మాట ఎక్కువ సార్లు రాయబడిందని 31 సారి 31 times కనీసం అని మనకు పరిచయం. ఆ కారణాన యోబు వెళ్ళిన శ్రమల్లో దేవుడు ఎలాగూ సర్వశక్తి కలిగిన వాడో యోబుకు రుజువు చేస్తూ వచ్చినాడు. ప్రశ్నలు ఏంటంటే చాలా వస్తాయి యోబు గ్రంథంలో మనం చదివేటప్పుడు. వై డస్ రైచస్ సఫర్? నీతిమంతుడు ఎందుకు శ్రమ పడాలా? వేర్ ఇస్ గాడ్ వెన్ రైచస్ సఫర్? నీతిమంతుడు శ్రమ పడుతున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఇలాంటి ప్రశ్నల పరంపరకు యోబు గ్రంథము నిలువెత్తటి జవాబు అని గత దినాల్లో మనం చూస్తూ వచ్చినాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది ఈ దినము కూడా కొన్ని సంగతులు యోబు గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనము పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం.
42 అధ్యాయాలు స్థూలంగా భక్తులు 5 భాగాలుగా విభజించినారు. యోబు గ్రంథాన్ని గురించిన పారాయణం మీరు అంత ఎక్కువ వినిండకపోవచ్చు. నేను కూడా మొదటిసారి నా జీవితంలో యోబు గ్రంథాన్ని గురించి ఎక్కువ సార్లు మాట్లాడాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు, కానీ ఎక్కడ ఆరంభించినాము బహుశా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి నడిపించినాడని నేను అనుకుంటున్నాను. ఈ యోబు గ్రంథము స్థూలంగా మనం తెలుసుకోవటానికి 5 భాగాల్లో మొదటి భాగము, మొదటి అధ్యాయం మొదటి 19 వచనాల్లో డెత్, మరణం, బహుశా పశువుల మరణము, ఆయన కుమారులు కుమార్తెల మరణాన్ని గురించిన ప్రస్తావన. 2:1-21 డిక్లరేషన్. యోబు అలాంటి మరణకరమైన పరిస్థితిలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నాకు తెలిసి బైబిల్ చరిత్రలో ఇలాంటిది యోబు లాంటి వాళ్ళే చెప్తారని అనుకుంటాం. కనుక మరణములో డిక్లరేషన్. వేర్ దెర్ ఇస్ ఎ డెత్ దెర్ ఇస్ ఎ డిక్లరేషన్. మరణం ఎక్కడుంటుందో అక్కడ దేవుని గురించి సంస్తుతి ఉంటుందంటే తప్పు కాదేమో. అందుకే మీరు కొన్నిసార్లు గమనించుంటారు, భగత్ సింగ్ గారు ఆరంభ దినాల్లో, ఇప్పుడు కూడా అభ్యాసం కొనసాగుతుంది. మనకి ప్రియమైన వారిని మనం కోల్పోయినప్పుడు మనం ఎంత బాధపడుతున్నా సమాధి తోట దగ్గర ప్రభువు మనం కోల్పోయిన వారిని గురించి ఎలాగూ సహాయం చేస్తూ వచ్చినాడో స్తుతించమని చెప్తూ ఉంటాడు. అది బయట వాళ్ళకి విడ్డూరంగా కనిపిస్తుంది. ఎవరో చనిపోతే వాళ్ళని బట్టి ఇప్పుడు స్తుతించేది ఏంటి? వారి ద్వారా కలిగిన శూన్యత భర్తీ చేయాలని, ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అలాంటి వారి ద్వారా మనకి నేర్పించినాడో స్తుతించడం అనేది మన సహవాసంలో ఆనవాయితీగా వస్తుంది. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 21 వచనం దీనికి కాంటెక్స్ట్ ఏమో లేదా మూలమేమో. మూడవ అధ్యాయం యోబు గ్రంథం నుండి 26వ అధ్యాయం దాకా డిబేట్, సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ వచ్చినాయి. చర్చ, గోష్ఠి యోబుకు స్నేహితులకు మధ్యలో జరిగినట్లు మనకు పరిచయం. ఆ తర్వాత యోబు అలాంటి దాన్ని 27వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం దాకా డిఫెన్స్. అంటే వాళ్ళు స్నేహితులు చెప్పిన మాటలు తప్పు అని యోబు తన వాదన వినిపించడానికి పూనుకున్నాడు. ఆఖరిది 42వ అధ్యాయంలో డెలివరెన్స్. దేవుడు విమోచించి యోబును బయటికి తీసుకుని వచ్చినాడు. అప్పుడు బూడిదలో కూర్చొని తను అసహించుకొని దేవుని ఘనపరచడానికి, స్నేహితుల కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు ఆయన వాడుకుంటూ వచ్చినాడు. కనుక యోబు గ్రంథాన్ని చదివేటప్పుడు 5 మాటలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది డెత్, మరణము. రెండవది డిక్లరేషన్, ప్రకటన లేదా దేవుని స్తుతించుట. మూడవది డిబేట్, గోష్ఠి, సంభాషణ. నాలుగవది డిఫెన్స్, ఎలాగో తన వాదన యోబు వినిపించినాడు అనే సంగతి. ఐదవది ఆఖరిది డెలివరెన్స్, దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరే సంగతి ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మర్చిపోతాను. అంటే అన్ని ఇంపార్టెంట్ కాదా అని అనుకోవచ్చు. నేను అనుకుంటా చెప్పే గంట సేపు ఇంపార్టెంటే. వై డస్ గాడ్ అలౌ సఫరింగ్ ఫర్ రైచస్ పీపుల్? నీతిమంతులను దేవుడు శ్రమల గుండా ఎందుకు తీసుకెళ్తాడు? లేదా నీతిమంతులకే శ్రమలు ఎందుకు వస్తాయి? నీతిమంతులకు శ్రమలు వస్తే భక్తిహీనులు చాలా బాగుంటారు. అంటే బాగున్న వాళ్ళంతా భక్తిహీనులు, శ్రమలు వచ్చిన వాళ్ళంతా నీతిమంతులు అని కాదు దీని అర్థం. 2 రకాలకు కూడా జరగవచ్చు. భక్తిహీనులకు కూడా కొన్నిసార్లు శ్రమలు రావచ్చు, నీతిమంతులకు కూడా కొన్నిసార్లు తేలిక ఉండవచ్చు. దానికి ఉదాహరణ యోబు గ్రంథంలోనే మనం చూస్తాం.
దీనికి 5 కారణాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు దేవుడు విశ్వాసులకు నీతిమంతులకు శ్రమలు అనుమతిస్తాడు? యోబు ఎలాంటి నీతిమంతుడు? అతని వంటి వాడెవడును ఆ దేశములో లేడు. నంబర్ 1 బిలీవర్. అలాంటి వాడికి కూడా ఇలాంటి శ్రమలు వస్తాయా? వస్తాయి. కారణాలు 5. మొదటిది ఏంటంటే మనం చేసే పాపాన్ని బట్టి, బికాస్ ఆఫ్ అవర్ సిన్. మనమేం పాపం చేస్తాము అని అనొచ్చు మీరు. దానికి జవాబు చెప్పడానికి నాకంటే మీకే బాగా తెలుసు. ఎందుకంటే పాప స్వభావంలో ఉన్నాము. పౌలు అన్నాడు, హూ విల్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ బాండేజ్. ఈ బంధకాల నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. హౌ రెచెడ్ అయ్యా. 3వ ఆకాశానికి వెళ్ళిపోయిన వాడే దౌర్భాగ్యుడంటే, ఈ భూమి మీద అటు ఇటు తిరుగుతున్నా, ఏం దిక్కు లేకుండా తిరుగుతున్నా మన సంగతి ఏంటి? బహుశా మనకేం పదం కుదరదేమో. అందుకని పాపాన్ని బట్టి కూడా శిక్ష వస్తుంది. ఉదాహరణకి సంఖ్యాకాండం 12వ అధ్యాయం, నంబర్స్ 12 10 నుండి 12 వచనాలు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిన అప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్టి గలదాయను. అహరోను మిరియాం వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనపడెను. 11వ వచనం, అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవేకులము, పాపలమై మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. పాపాన్ని బట్టి ఏమొచ్చింది? అక్కడ కుష్టు రోగం వచ్చింది. చాలా మంచులు వాళ్ళు. అసలు మిరియాము మోష అంత దాకా రావటానికి ఆమె కారణం. 3 నెలలు మాంసపు ముద్దను జమ్మపెట్టులో పెట్టి ఐగుప్తులో నైలు నది ఒడ్డున కాపాడుకుంటుంటే ఏమైందో తెలియదు. కొన్నిసార్లు మనకు సహాయం చేసేవాళ్లే మనమంటే ఈర్ష్యపడవచ్చు. సొంత బంధువులే, అక్కగారే, ఒకే రక్తం పంచుకొని పుట్టారు, ఒకే తల్లి స్తన్యపానం చేశారు. అయినా కొన్నిసార్లు పరిస్థితులు కష్టంగా ఉంటాయి. మనుషులు కదా. కనుక మోషే మీద సణిగినారు. అందుకని దేవుడు అది సహించలేకపోయాడు. కుష్ఠరోగం వచ్చినట్లు వాక్యం మనం చూస్తాం. సిన్ కాజెస్ సిక్నెస్. సిన్ కాజెస్ సిక్నెస్. పాపము రోగము కలగజేస్తుంది. రెండవది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 12. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. 7వ వచనం, 12:7. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. So sometimes the sickness or the sorrow or the suffering is because of the God's chastening. కొన్నిసార్లు మనకు కలిగే ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, రోగాలు, అనర్థాలు, ఆపదలు దేవుని యొక్క శిక్షలో భాగమై ఉండవచ్చు. అలాగే దేవుడు శిక్షించడానికి పూనుకోవచ్చు. అదే వాస్తవం అయితే మనం మరీ ధన్యులం. మూడవది, ఎందుకు నీతిమంతులైన వారు ఇలాంటి అనర్థాల గుండా, శ్రమల గుండా వెళుతున్నారంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, 1 Peter chapter 5 verse 10. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎందుకు దేవుడు విశ్వాసులను, యథార్థ పరులను, మంచి వారిని శ్రమల గుండా తీసుకుని వెళతాడు? మొదటి కారణం మేబీ బికాజ్ ఆఫ్ సిన్. మన పాపాన్ని బట్టి అలాంటి శ్రమలు రావచ్చు. రెండవ కారణం బికాజ్ ఆఫ్ గాడ్స్ చాసనింగ్.
దేవుడు మనల్ని శిక్షించడాన్ని బట్టి అలాంటి శ్రమలు రావచ్చు. మూడవ కారణం, మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి, బికాస్ టు స్ట్రెంగ్థెన్ us, మనల్ని బలపరచడానికి. చూడండి, మనం ఫుల్గా తిని దండికి నిద్రపోతే రౌండ్గా తయారవుతాం. నేను ఒకసారి అమెరికాకి వెళ్ళినప్పుడు 2002 అనుకుంటా మొదటిసారి, నాతో పాటు నాకు జూనియరే చదువుకున్న బ్రదర్ ఉన్నాడు. ఫుల్గా తింటున్నాడు, జిమ్కి వెళ్తున్నాడు. అక్కడ జిమ్లు అంటే మన మాదిరి ఉండవు, ఏసీలో జిమ్లు ఉంటాయి. ఒక గంట సేపు బాగా ఈ బర్న్స్ ద ఫ్యాట్ అన్ని చెమటలు కాడితే బయటకు వస్తాడు. నేను తెలియదు, నాకు అమాయకత్వం కదా, తినడం ఎందుకు చెమటలు కక్కడం ఎందుకు బ్రదర్ అన్న. అదే తినుకోకుండా ఉండొచ్చు కదా అని అంటే, అప్పుడు అన్నాడు, అన్నా తిని అలాగే ఉంటే మన శరీరం పనికి రాకుండా అయిపోతుంది. తిని జిమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కండరాలు గట్టి పడతాయి, బాడీ విల్ బికమ్ స్ట్రాంగ్. మీరు చెప్తారు కదా తినకుండా ఉండొచ్చు కదా అని. తినకుండా ఉంటే ఏమవుతామంటే మనం బలహీనమైపోయి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కనుక తినాల్సిందే, దానికి తగిన భౌతికమైన ఎక్సర్సైజ్ చేయాల్సిందే. అంటే మీరంతా చేయమని నేను చెప్పట్లేదు. అనాలజీ ఏంటంటే, భౌతికంగా మనం ఆహారం భుజించినప్పుడు ఈ ఎక్సర్సైజ్ మన దేహాన్ని దారుఢ్యముగా బలంగా ఎలాగ తయారు చేస్తుందో, అలాగే ఆత్మీయంగా దేవుని వాక్యం మనం భుజించిన తర్వాత బాగానే ఉందిలే అనిపోతే కుదరదు. ఇప్పుడు జిమ్ ఉంటుంది బయట సోమవారం నుండి శనివారం దాకా, అదే మన అనుదిన కార్యక్రమాల్లో జరిగే జిమ్. దాంట్లో రకరకాల జిమ్ములు ఉండొచ్చు, అంటే రకరకాల ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్లు ఉండొచ్చు. ఒకళ్ళు సైకిల్ దొక్కేది ఉండొచ్చు, తర్వాత ఒక పుల్అప్స్ తీసేది ఉండొచ్చు, తర్వాత ఇంకేమైనా డంబెల్స్ ఉండొచ్చు, ఇంకేమైనా చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ చాలా చాలా భవిష్య మనం చేయొచ్చు. ఇవన్నీ సోమవారం నుంచి శనివారం దాకా. ఇంక ఇవన్నీ ఎందుకు చేయాలా అని అంటే మనం ఆత్మీయంగా బలపడ్డాలి. కనుక శ్రమలు ఎందుకు వస్తాయంటే మనం ఆత్మీయంగా బలపడటానికి కూడా కొన్నిసార్లు దేవుడు మనకు అనుమతించవచ్చు. ఇప్పుడు 4వ చూస్తామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, 2 Corinthians chapter 1. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఆరో వచనం, 2 Corinthians chapter 1 verse 6. 2 కొరింథీ 1:6. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. కొన్నిసార్లు దేవుడు ఎందుకు మనకు శ్రమలు అనుమతిస్తాడంటే, టు బీ ద కంఫర్టర్స్ for others who are passing through the same suffering. వేరే వారు ఇలాంటి శ్రమల గుండా వెళ్లే మార్గములో ఉన్నప్పుడు వారిని ఆదరించడానికి దేవుడు కొన్నిసార్లు మనకి శ్రమలు అనుమతిస్తాడు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, ఆదరించేది వద్దు, ఈ శ్రమలు వద్దు బ్రదర్, ఎవరో ఒకళ్ళు ఆదరిస్తారులేండి. దానికి మనము ఇక పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళకే ఫెయిల్ అయినప్పుడు సంగతి ఏంటో తెలుస్తుంది. సీట్ రాకపోతేనే మనం అనుకున్న దగ్గర సీట్ రాకపోతే ఎంత భారమో తెలుస్తుంది. నిరుద్యోగంతో ఉంటేనే నిరుద్యోగం అంటే ఎంత కష్టమో తెలుస్తుంది. ఇలా ప్రతి ఆకలి అంటే భోజనం లేకుండా ఉంటేనే ఆకలి విషయం ఏంటో తెలుస్తుంది. కనుక అంత మనకు బాగుండి ఫుల్గా ఉండి ఎవరో నాకెళ్తారు, ఆకలేముంది, అసలు మాకు ఆకలే కాదు అన్న మనకి ఏం తెలుస్తుంది? కనుక దేవుడు మన ఇతరులను ఆదరించున్నట్లు మనల్ని ఆ పరిస్థితుల గుండా తీసుకుని వెళతాడు. ఇది 4వ కారణం. 5వది ఆఖరి, యోహాను సువార్త 9వ అధ్యాయం, జాన్ చాప్టర్ 9. మూడవ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం, జాన్ చాప్టర్ 9 verse 3.
యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. కొన్నిసార్లు శ్రమలు మనకు దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడటానికి. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు మన ద్వారా మహిమ పొందటానికి దేవుడు కొన్ని శ్రమలు అనుభవిస్తాడు. ఈ గుడ్డివాడు పుడితే ఎవడు పాపం చేశారా, వాడు చేశాడా, వాళ్ళ అమ్మగారు చేశారా, వాళ్ళ నాన్నగారు చేశారా, వాళ్ళ బంధువులు చేశారని యేసు ప్రభుని పీడిస్తూ వచ్చినారు. ప్రభు అన్నాడు వాడు చేయలేదు, వాడు బంధువులు చేయలేదు, వాడు చేయలేదు. దేవుని క్రియలు ప్రత్యక్షం అవటానికి హి వాజ్ బోర్న్ బ్లైండ్, గుడ్డివాడిగానే పుడుతూ వచ్చినాడు. అంటే ఐదోది ఆఖరిది ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ కొరకు శ్రమలు వస్తాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటి? వై డస్ గాడ్ అలౌ సఫరింగ్ ఫర్ ఎ రైచియస్ పర్సన్? నీతిమంతునకు దేవుడు ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు? దానికి జవాబు 5 విషయాలు చూస్తున్నాం. మొదటిది ఏంటి? సిన్, పాపాన్ని బట్టి అనుమతించవచ్చు. రెండవది ఏంటి? సీజనింగ్, దేవుని శిక్షలో భాగముగా మనకు అనుమతించవచ్చు. మూడవది మనం బలవంతులుగా ఉండాలని, టు స్ట్రెంగ్థెన్ us, దాన్ని బట్టి శ్రమలు అనుమతించవచ్చు. నాలుగవది టు బి కంఫర్టర్స్ ఫర్ అదర్స్ హు ఆర్ పాసింగ్ త్రూ ద సేమ్ లైన్ టనల్, అదే మార్గం గుండా వెళుతున్న వారిని ఆదరించినట్లు దేవుడు మనకు శ్రమలు అనుమతించవచ్చు. ఐదవది ఆఖరిది, ఈ 4 కారణాలు లేవంటే 5వ కారణం ఏంటంటే దేవుని మహిమ కొరకు శ్రమలు అనుమతించు. ఇప్పుడు మనకు వచ్చే శ్రమలు, మనం వెళ్తున్న శ్రమలు 5 రకాల్లో దేన్ని బట్టి వచ్చినాయంటారు? మీరు చెప్తారా, నేను చెప్పాలి? నేను చెప్తే మాత్రం మొదటి పాయింట్లోనే మనలో చాలా మంది ఉన్నాం. పాపమును బట్టి శ్రమ. మిరియాము మాట్లాడిన మాటను బట్టి కుష్ఠరోగం ఎలాగొచ్చిందో మన మాటలు, మన తలంపులు, మన ప్రవర్తనలు, దీనంతటిని బట్టి బహుశా మనకు శ్రమ వస్తుంది. 5వ పాయింట్లో చాలా తక్కువ మంది ఉంటారు బహుశా మీలాంటి వాళ్ళు అనుకోవచ్చు. దేవుని మహిమ కొరకు ఇలాంటి శ్రమలు కలిగి ఉండేవాడు. యోబుకు దేవుడు శ్రమలు అనుభవించట్లో ఉద్దేశము చాలా ఉండొచ్చు. దాంట్లో ఒకటి ఏంటంటే యోబు ద్వారా దేవుడికి మహిమ రావాలని దేవుడి యొక్క ఆశ. రాత్రి దేవుని వాక్యం వింటున్న మన ద్వారా కూడా దేవునికి మహిమ రావాలని దేవుడు కోరు. మహిమ అన్ని బాగున్నప్పుడే కాదు, బాగులేనప్పుడు కూడా. యేసు ప్రభు గల్లీలోని ఖానాలో 6 రాతి బాణలు నీళ్లతో నింపబడిన ద్రాక్షరసముగా మార్చబడితే దేవునికి మహిమ వచ్చింది. అలాగే యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళే సమయంలో కూడా యోహాను 17:4 తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి మహిమ పరచుతుంది. వైన్ ద్వారా మహిమ, వర్క్ ద్వారా మహిమ. Wine ద్వారా glory because of the wine is mortal glory, and glory because of the work is immortal glory. నీళ్ళను ద్రాక్షరసముగా చేయడం ద్వారా కలిగిన మహిమ క్షయమైన మహిమ. అయితే ప్రభు తనకు అప్పగించబడిన పనిని ముగించడం ద్వారా అక్షయమైన మహిమలో ప్రవేశించు. మనం కూడా అలాంటి అక్షయమైన మహిమ కొరకు నిత్య మహిమ. పేతురు 1:5-10 ఇందాక మనం ఎటర్నల్ గ్లోరీ, దాని కొరకు మనల్ని పిలిచినాడు కనుక అది వెళ్ళాలంటే వేరే మార్గమే లేదు, ఇదే మార్గం. ఇప్పుడు సర్వశక్తుడు ఈ శ్రమలన్నింటిలో నేను వదిలేసినానని చెప్పట్లేదు, నా చేత కాదు ఇంకా నువ్వే ఎలాగో బయటికి రా అని చెప్పట్లేదు. హియర్ ఐ యామ్ ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన వాడు నేనున్నాను. నేను యోబుకు సహాయం చేసినట్లు మీకు కూడా సహాయం చేస్తాను. ఎవరు నమ్ముతారో వారు ఆ దేవుని యొక్క శక్తిని అనుభవిస్తారు. ఎవరు నమ్మలేరో వారు భవిష్య అనుభవించలేరంటే తప్పు కాదేమో. ఇప్పుడు ఈ సర్వశక్తుడు యోబుకు ఎలాంటి వాడో ఒక 5 విషయాలు చూస్తాం. మొదటిది యోబు గ్రంథం, బుక్ ఆఫ్ జోబ్. ఇరవై 21వ అధ్యాయం అనుకుంటా. Job chapter 21. యోబు గ్రంథము
21వ అధ్యాయము 20వ వచనం. Job chapter 21 verse 20. వారే కన్నులారా తమ నాశనం చూతురుగాక, సర్వోన్నతులకు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురు గాక. సర్వశక్తులకు దేవుని కోపాగ్ని, సర్వశక్తుడు ఇదే కదా మన కీవర్డ్. అందుకని ఇక్కడ ఎలాంటి ఆల్మైట్, ఎలాంటి సర్వశక్తుడు అంటే ఆయన కోపమును కనపరిచే సర్వశక్తుడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన రక్షణ దేవుడు సిద్ధపరిచిన ఆ రక్షణలోనికి రాకుండా పాపంలోనే ఉంచు, పాపాన్ని దాచిపెడుతూ, పాపాన్ని అనుభవిస్తూ, పాపం యొక్క ప్రతిఫలం పొందటానికి కొరకై తమను తాము అప్పగించుకునే వారిని గురించి యోబు ఇలాగ మాట్లాడుతున్నాడు. కనుక దీనికి మనం పేరు పెడదామా? రాత్ ఆఫ్ ఆల్మైటీ, సర్వశక్తుని యొక్క కోపం. మధ్యాహ్నము ఈ రాత్రి సర్వశక్తుని యొక్క కోపము బైబిల్లో రాయబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, దేవుని ఉగ్రతకు మనమందరము పాత్రలమై ఉంచును. We were under the wrath of God. పాపముల చేతను, అపరాధముల చేతను చనిపోయి దేవుని ఉగ్రతకు పాత్రలమైన మానవ జాతిని దేవుడు ఆ ఉగ్రత నుండి తప్పించట కొరకే, ఆ ఉగ్రతను భరించట కొరకే యేసుక్రీస్తు ప్రభువు రూపాన ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. దేవుని ఉగ్రత యేసు ప్రభు వారు భరించడానికి ఇష్టపడ్డాడు. అందుకే యేసు ప్రభు వారు శిలువ మీదకి వెళ్లి దేవుని ఉగ్రత అంతా భరించినాడు. ఆ ఉగ్రత భరించినప్పుడు దేవుడు నిత్యత్వము నుండి నిత్యత్వము దాకా తన కుమారుని ఏనాడు ఎప్పుడు ఎక్కడ విడిచిపెట్టిన వాడు ఆ శిలువలో ఉగ్రతను చూచి విడిచిపెట్టాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. విడిచిపెట్టబడిన కారణము చేత దేవుని యొక్క ఉగ్రత ఆయన మీద పడింది. ఆయన మన కొరకే పాపముగా చేయబడ్డాడు. He became sin for us. పాపం ఎరగని ఆయన, పాపం చేయని ఆయన, పాపం తెలియని ఆయన మన కొరకే పాపముగా చేయబడిన కారణం చేత పాపలమైన మనము యేసు ప్రభు యొక్క బలియాగమును బట్టి ఇప్పుడు పరిశుద్ధులముగా మార్చబడే అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. అందుకే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీవు యేసు ప్రభు యొక్క శిలువకు దూరంగా ఉంటే దేవుని యొక్క ఉగ్రతలో ఉన్నావన్న సంగతి గుర్తించు. సొదొమ గొమొర్రా దినాల్లో దేవుని యొక్క ఉగ్రత కింద ప్రజలు ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని దేవుడు విడిపించుట కొరకై ఒక ఏర్పాటు చేశాడు. కానీ రాలేకపోయారు వాళ్ళు. వారు అలాగే అగ్నిగంధకాలతో మండే సొదొమ గొమొర్రాలో కుమిలిపోయారు. నోహ దినాల్లో దేవుడు ఆ ప్రజలను బయటికి తప్పించడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. కానీ వారు రాలేకపోయారు. కనీసం ఓడలోనికి కూడా రాలేకపోయారు. అలాగే ఉండి జలప్రళయంలో నాశనం అయ్యారు. దేవుడు ప్రతి యుగములోను ప్రతి తరములోను ఆయా ప్రళయాలను భూమి మీదకి అనుమతిస్తున్నప్పుడు వారు తప్పించుకునే మార్గం చూపిస్తున్నాడు. కానీ విషాదకరమైన సంగతి ఏంటంటే మానవుడు ఆ తప్పించుకునే మార్గం దగ్గరికి రాకుండా తనకు తానే దేవుని యొక్క ఉగ్రతకు అప్పగించుకోవడం. అందుకే పాత నిబంధనలో ఎవరైనా ఇశ్రాయేలీయుడు పాపం చేస్తే తప్పించుకోవటానికి 6 ఆశ్రయపురాలు కట్టారు. ఎవరు పాపం చేశారో వారు నేరుగా పరిగెత్తుకెళ్లి ఆశ్రయపురంలో ఉంచే వారి ప్రాణాన్ని ఎవరు తీసివేయటానికి వీల్లేదు. వారి ప్రాణాన్ని కాపాడే ఉత్తరవాదత్వం దేవుడిదే. అయితే ఆశ్రయపురంలో నుండి ఎవరైనా బయటకు వస్తే వారి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు. దేవుని గురించిన బాకానాదము, వాక్యము, సువార్త, సిలువను గురించిన వర్తమానం ప్రకటించబడే సంగతిని విని కూడా ఆ బాకానాదాన్ని చెవిని పెడితే సిలువను గురించిన వర్తమానం నాకు అవసరం లేదని నిరాకరించి త్రోసివేసి తృణీకరించడానికి పూనుకుంటే దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని అంగీకరించడానికి బదులుగా నిరాకరించడానికి నీవు అలాగే కొనసాగిస్తూ ఉంటే ఈ రాత్రి జ్ఞాపం చేస్తున్న సంగతి ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నావన్న సంగతి మర్చిపోవద్దు. దేవుని ఉగ్రత ఎలాగొస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ విధానంలో వస్తుందో, దేవుని యొక్క ఉగ్రతను ఏ మానవుడు ఎన్నడు ఎప్పుడు భరించలేడు. అది అసలు ఊహకు మించింది. కనుక ఆ ఉగ్రతను తప్పించుకోవటానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును సిలువలో అర్పించడం ద్వారా మానవునికి విడుదల అనుగ్రహించినాడు. ఈ రాత్రి ఆ యేసు ప్రభు యొక్క సిలువ శరణదొచ్చటానికి ఇష్టం లేదా? ఆ సిలువ నీడను దాక్కోవటానికి ఇష్టపడవా? ఆ సర్వశక్తి నీడను విశ్రమించటానికి పరుగులు తీసి రావటానికి కోరుకోవట్లేదా? ఈ సభావేంచి ఇంకెంతకాలం రక్షణ పొందకుండా అలాగే ఉంటావు? ఎంతకాలం పర్వాలేదులని జీవిస్తావు? ఎంతకాలం యేసును అంగీకరించుకుని నిరాకరిస్తూనే ఉంటావు? ఎంతకాలం మునిగోడలకు ఎదురుతన్నుతూనే ఉంటావు? ఎంతకాలం సిలువ యొక్క
ఆశీర్వాదాన్ని పొందకుండా అలాగే జీవిస్తావు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఎవరు సర్వశక్తి నీడను విశ్రమిస్తారు? ఎవరైతే సర్వశక్తిని యొక్క ఉగ్రత నుండి తప్పించబడతారో వారు విశ్రమించడానికి అవకాశం ఉంది. కనుక మొదటిది రాత్ ఆఫ్ ద ఆల్మైటీ, సర్వశక్తిని యొక్క ఉగ్రత. రెండవది 22వ అధ్యాయం, యోబు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. జోబ్ చాప్టర్ 22 verse 3. యోబు 22:3. నీవు నీతిమంతులవై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతులవై ఉండుట ఆయనకు లాభకరమా? యథార్థవంతులవై ప్రవర్తించుట, తెలుగు బైబిల్లో ప్రవర్తించుట అని రాశారు. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాశారంటే వేస్, మార్గములు. యథార్థవంతుడవై లేదా యథార్థ మార్గములో జీవించుట ఆయనకు లాభకరమా? లాభకరమా కాదా? ఎలీఫజు ఆయన గురించి ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్. చాలా కుర్రోడే, అని తేలిగ్గా మాట్లాడుతున్నట్లున్నాడు, గంభీరంగా మాట్లాడుతున్నట్టున్నాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళు యోబును ఆదరించడానికి వచ్చి మాట్లాడుతున్నట్లు ఉంది, కానీ వాళ్ళ ఆదరణకరమైన మాటలు బదులుగా వారి యుక్తమైనది దేవుని సన్నిధిలో పలకలేదని వాక్యంలో చెప్పబడింది. అందుకే యోబు వారి కొరకు మరలా ప్రార్థన చేయాల్సి వచ్చింది. దేవుడు వారి పక్షాన యోబును అంగీకరించినట్లు కూడా వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఎంత వాళ్ళు అయుక్తంగా ప్రవర్తించినారంటే దేవుని కోపం వచ్చింది వాళ్ళ మీద. 42వ అధ్యాయం, యోబు 42వ అధ్యాయం 7వ వచనం. జోబ్ చాప్టర్ 42 verse 7. నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఎవరు? 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తెమానీయుడని ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చింది. ఎవరైనా? ఎలీఫజు. ఎలీఫజు మీద ఏముందంటే దేవుని యొక్క కోపం ఉంది. ఇప్పుడు చూడండి 22వ అధ్యాయం 1వ వచనం. జోబ్ చాప్టర్ 22 verse 1. మీరు బైబిల్ చూస్తూనే ఉండాలి, ఎందుకంటే దీనికి బైబిల్ స్టడీ అని పేరు పెట్టారు కదా. అప్పుడు తెమానీయుడని ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈయన మాట్లాడిన మాటలన్నీ దేవుడికి ఏం తెప్పించినాయంట? కొన్నిసార్లు మనం మాట్లాడేది వేరే వాళ్ళకి ఆదరణ కలిగిస్తుందని మనం అనుకుంటాం. వేరే వాళ్ళకి ఆదరణ కలిగించకపోగా దేవుడికి కూడా కోపం తెప్పిస్తుంది. ఎందుకు అలాగ తెప్పించింది బ్రదర్? బాగానే మాట్లాడినాడుగా, బాగానే మాట్లాడినాడు. బట్ వాట్ ఈస్ స్పిరిట్ బిహైండ్ దట్? దాని వెనక ఎలాంటి ఆత్మ ఉంది? పెదవుల్లో మాట్లాడడం వేరే, అంతరాత్మ మాట్లాడడం వేరే. పెదవులతో చాలా బాగున్నారండి అని అడుగుతాం, లోపల ఏమనుకుంటాం? ఇంకా బాగున్నా, ఇంకా బతుకున్నారా, ఎప్పుడో చనిపోయింటారని అనుకున్నామే లోపల. అలాగే ఎలీఫజు, బిల్దదు వీళ్ళు యోబు దగ్గరికి వచ్చినారు ఆదరించడానికి, కానీ వారి మాటల్లో సరైన గ్రాహ్యము లేదు. అందుకని ఇప్పుడు గమనించే సంగతి ఏంటంటే సర్వశక్తిని యొక్క మార్గం వారు ఎరగకుండానే ఉన్నారు. ఈ యోబు గ్రంథంలో 5 మంది స్పీకర్లు ఉన్నారు. అది ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరులో స్పీకర్లు తక్కువ మంది ఉన్నారు అనుకుంటా. అంటే హౌ ఏ స్పీకర్ షుడ్ బి, ఒక బోధకుడు ఎలాగ ఉండాలా అనేది యోబు గ్రంథంలో జ్ఞాపకం చేయబడదు. ఈ దేవుని యొక్క మాటలు సరైన విధానంలో ఆయన చెప్పని కారణం చేత దేవుని కోపం ఆయన మీదకి వచ్చింది. కానీ దేవుడు ఎప్పుడు వేడి తెరిసే వాట్ ఈస్ కాల్డ్ డెత్, దేర్ ఈస్ ఆల్సో వే ఫర్ డెలివరెన్స్. ఎక్కడ మరణం ఉందో అక్కడ విడుదలకు కూడా దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేసింటాడు. ఎలీఫజు ఆయన ఇద్దరు స్నేహితులు చనిపోవాల్సిందే, కానీ దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేసినాడు. ఏంటి ఆ మార్గం? యోబు ప్రార్థన చేస్తే చాలు, వెరీ సింపుల్, ఫ్రీ. అలాగే చాలా మంది బతికుంటానికి కారణం ఎవరో యోబు లాంటి వాళ్ళు ప్రార్థన చేసినారేమో, దాన్ని బట్టి మనం బతికున్నామేమో. ఎలీఫజు లాంటి వాళ్ళు, బిల్దదు లాంటి వాళ్ళు, తేమార్ లాంటి వాళ్ళు, వాళ్ళంతా బతికుంటానికి కారణం ఏంటంటే యోబు లాంటి వాళ్ళు ఎవరో ప్రార్థన చేసినారు. వాళ్ళు ఏం మాట్లాడినా పర్లేదు, కానీ సర్వశక్తిని యొక్క మార్గములో మనం నడవాలని దేవుని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడు. కనుక రెండవది ఏంటి? వేస్ ఆఫ్ ద లార్డ్,
ఆర్ వేస్ ఆఫ్ ద ఆల్మైటీ, సర్వశక్తుని యొక్క మార్గం. దేవాని మార్గం యథార్థమైనది. ఆయన మార్గము అరణ్యములో కనిపిస్తుంది. అరణ్యములో త్రోవ కలగజేసి దేవుడు. ఆయన ఎర్ర సముద్రములో మార్గము కలగజేసి, ఆయన మార్గాలు శోధించి శక్యం కాని. అంటే మనకి మార్గం కనపడనప్పుడు, ఈ చెట్టు దిక్కులు వచ్చినప్పుడు, ఎక్కడికి తెలియనప్పుడు దేవుడు మార్గాలు చూపించి నడిపిస్తాడు. మార్గాలు చాలా రకాలుగా ఉంటాయి. కాలిబాట నడిచే మార్గాలు కొన్ని ఉంటాయి. తర్వాత మెటల్ రోడ్ మార్గాలు లాంటివి కొన్ని ఉంటాయి. స్టేట్ లెవెల్ మార్గాలు కొన్ని ఉంటాయి. నేషనల్ హైవేస్ ఒకేసారి నేను నేషనల్ హైవేలో డ్రైవ్ చేస్తానంటే కుదరదు, ఒక్క దెబ్బకు లేచిపోతావు. అందుకని మొట్టమొదటి చిన్న చిన్న మార్గాల్లో నుండి మెల్లమెల్లగా నేషనల్. ఎవరో కొంతమంది చెప్తుంటారు నాకు డ్రైవింగ్ వచ్చానా అని. ఆహా వచ్చా, ఎక్కడ నడుపుతున్నా? మా ఊర్లో నడుపుతున్నాను. ఇప్పుడు మరి ఎక్కడ నడుపుతా అంటే హైవే మీద కూడా నడుపుతాను. వద్దులే, హైవే మీద నడిపితే నీతో పాటు వేరే వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలా. అంటే మా ఊర్లో కింద హైవే తేలిక కదని ఎవరు చెప్పారు? హైవేలో తేలికని. హైవే స్టఫ్ బయటికి అలా కనిపిస్తుంది, ఎవరు దాన్ని వాళ్ళు వెళ్తున్నారు. ఒక్క స్మాల్ మిస్టేక్ వెంట్రుక వాసిలో జరిగిందంటే ఏం దొరకదనమాట. అదే మనం ఊర్లో నడిపితే బండికి ఏమన్నా అవుతుంది, లేకపోతే ఇంకేం మనకేమి కాదు. కానీ హైవేలో అలా కాదు, వెరీ టెరిబుల్. కనుక దేవుని యొక్క మార్గాల్లో మనం వెళుతున్నప్పుడు ఇదే త్రోవ, దీనిలోనే వెళ్ళుడనే స్వరము దేవుడు మనకు వినపడ చేయాలని కోరుతుంది. ఆ దేవుని మార్గం మనం తెలుసుకోవటం కొరకై కొత్త నిబంధనలో యోహాను సువార్త 14:6 యేసుప్రభువు అన్నాడు, నేనే మార్గం, క్రైస్ట్ ఈస్ ద వే. అదే సిలువ మార్గం, అదే కల్వరి మార్గం. ఒక సామెత ఉంది కదా, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. మార్గాలన్నీ రోమ్ వైపు నడిపిస్తాయి. కానీ కొత్త నిబంధనలో కూడా ఆల్ రోడ్స్ లీడ్ టు క్రాస్. అన్ని మార్గాలు సిలువ దగ్గరికి నడిపిస్తాయి. సిలువ అనే దగ్గరికి రాకపోతే మార్గాలు ఏమి మనకు అర్థం కాదు. అదొక ఊర్లో ఒక వ్యక్తి లాగా అనుకున్నాడంట, నాకున్న సిలువ చాలా కష్టం, ఆయనకి ఏం సిలువో తెలియదు. మరి ఆయనకి నిరుద్యోగం సిలువో, పెళ్లి కాలేదో, పిల్లలు కాలేదో, లేకపోతే ఫెయిల్ అయినాడో, పరిచయం సరిగ్గా జరగట్లేదో, ప్రమోషన్ రాలేదో, రీలొకేషనో, అనారోగ్యమో, ఇబ్బందో, పేదరికమో ఏదో తెలియదు. కానీ ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభా ఈ సిలువ నాకు చాలా కష్టంగా ఉంది, దీన్ని తీసేయి, వేరే సిలువ ఇవ్వాలి. సరే రాని ఇలాంటి పెద్ద హాల్లోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి వేరే సిలువ ఏంటి, కోరుకో ఒక సిలువ ఏదో ఒకటి అన్నాడంట. సరే ఒక సిలువ కోరుకున్నాడంట. ఎట్లుంది ఇది అంటే, ప్రభా ఇది చాలా బరువుగా ఉంది, ఇది వద్దులే. సరే ఇంకోటి తీసుకో అన్నాడంట. సరే దాన్ని తీసుకోవటానికి వెళితే దానికి అంత గాజు పెంకులు అన్నీ ఉన్నాయి. ప్రభా ఇది పట్టుకోవటానికి రాదు, హ్యాండిల్ లేదు, అన్ని గాజు పెంకులు ఉన్నాయన్నాడు. సరే నీకు ఏది నచ్చితే తీసుకున్నాడు. ఇంకో దాని దగ్గరికి వెళ్ళాడు, ఇది బాగున్నట్టుంది ప్రభా అని పట్టుకున్నాడు అంట. సరే మోసుకొని చూడు, ట్రై చేయి, ఒకవేళ హ్యాండిల్ చేస్తా అంటే, వద్దులే ప్రభా దీనికి అన్ని మేకులు కొట్టారు, పైన కింద అంత మేకులు కొట్టారు, ఎక్కడ గుచ్చుకుంటాయో అని అన్నాడు. సరే ఇది కాకుండా ఇంకో సిలువ తీసుకో అని అన్నాడు. నీకు ఏది నచ్చితే ఆ సిలువ తీసుకో అన్నాడట. అన్ని ఆరంభం నుండి చివరి దాకా చూస్తున్నాడు, ఏ సిలువ నచ్చలేదు. చివరికి ఒక పూలతో అలంకరించమన్న సిలువ కనిపించింది. ఇది చాలా బాగుంది, మంచి వాసన వస్తుంది, తీసుకోనా అన్నాడు. సరే తీసుకొని ట్రై చేయంటే అసలు అది లేవని కూడా లేవట్లేదు, పట్టుకోండి. బయటకి చూస్తే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, తేలిగ్గా కనిపిస్తుంది, లేవట్లేదు. మరి ఏంటి లేవట్లేదు అంటే, మరి దీనికి నీ శక్తి సరిపోవట్లేదు. ఇప్పుడు నువ్వు అది కావాలంటున్నావు కదా, దీనికి జాకీ కావాలా, నీ సిగ్గు లాంటిది కావాలి దీన్ని లేపాలంటే. అంటే అంత పవర్ఫుల్ గా అలాంటి కష్టాలు కూడా వెళ్ళాలా. ప్రభు అన్నాడంటే, మరి ఏది చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసావు కదా, ఏసీలో కావాలో తీసుకుంటే అప్పుడు అన్నాడంట చివరికి బాగా అలసిపోయి, ఏమొద్దులే ప్రభు ఇంతకు ముందు పడేసిందే తీసుకెళ్తాను, నా సిలువ నేనే తీసుకెళ్తాను. అలాగుంటది. ఏ మిగతా సిలువలన్నీ వేరే వాడి తేలిక మనకు కనిపిస్తుంది. వాళ్ళ సిలువ అయితే తేలిక, వీళ్ళ సిలువ అయితే తేలిక, అక్కదైతే తేలిక, అన్నదైతే తేలిక, బ్రదర్దైతే తేలిక, సేవకుడిది ఇంకా తేలిక, స్పీకర్ది అస్సలు లైట్ థర్మకోల్. అన్ని కష్టమే. ఆయన మార్గాలు తిన్ననివి, ఆయన మార్గాలు సముద్ర గాధములో ఉన్నాయి. కనుక ఆ సిలువ మార్గంలోనికి వచ్చినప్పుడు దేవుడు మనకు నియమించిన ఆ సిలువను మనం అంగీకరించడానికి ఇష్టపడాలి. సర్వశక్తి నీడను విశ్రమించువాడు, మొదటిది రాత్ ఆఫ్ ద ఆల్మైటీ, సర్వశక్తిని యొక్క ఉగ్రత. రెండవది వేస్ ఆఫ్ ద ఆల్మైటీ, సర్వశక్తిని యొక్క మార్గము. మూడవది 22వ అధ్యాయము
Job chapter 22 verse 25. 22:25. యోబు 22:25. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంచిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. వెండి బంగారము దేంతో మనం పోలుస్తాం? పాత నిబంధనలో వెండి బంగారం అంటే అర్థమేంటి? వెల్త్, సంపద. అప్పట్లో ఇప్పుడు మాదిరి మాకు పొలాలు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి అంటే కుదరదు. క్రెడిట్ కార్డులు ఉన్నాయి, చాలా కార్డ్స్ ఉన్నాయంటే కుదరదు. అప్పుడు ఎంత బంగారం ఉంది, ఎంత వెండి ఉంది, గొర్రెల మందులేంటి, తర్వాత మిగతా పశువుల మందులేంటి, దాన్ని బట్టి వారి సంపద ఎలాంటిదో గుర్తించడం ఆనవాయితీ. అందుకే యోసేపు అమ్మబడినప్పుడు కూడా వెండి నాణ్యాలే, యేసుప్రభు వారు అమ్మబడినప్పుడు కూడా వెండి నాణ్యాలే మనం చూస్తాం. యోబు బాగైన తర్వాత కూడా వాళ్ళ బ్రదర్స్ బంగారం గిఫ్ట్ గా తీసుకొని వచ్చినారు. యేసుప్రభు వారు మానవ ఆకారాన్ని భూమి మీదకి వచ్చినప్పుడు కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో బంగారాన్ని తీసుకుని వచ్చినారు. ఇక బంగారం వెండి ఏ జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యొక్క మనిషిని యొక్క సంపద జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు ఆ సర్వశక్తుడే నీకు బంగారం. క్రైస్ట్ ఈజ్ మై వెల్త్. ఆయన నా బంగారం, ఆయన నా వెండి. కనుక లోకంలో మనకున్న ఆస్తులన్నీ ఓ దినాన్ని గతించిపోవచ్చు. మీకు తెలుసు కదా, బండ్లు ఓళ్ళు అయితే ఓళ్ళ బండ్లు అయితే ఈ 3 నెలలు అలాంటివి చాలా జరిగినాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యాపారస్తులు, ఎంత గొప్ప గొప్ప ఉద్యోగస్తులు, ఎలాంటి వాళ్ళు అంటే కళ్ళు మెరమెట్లు గొప్పవాళ్ళు. ముఖ్యంగా విమానయాన సంస్థ పూర్తిగా దివాళా వేసి వాళ్ళ హెయిర్ హోస్టెస్ 5 స్టార్ హోటల్లో నుండి బయటకు వచ్చి వెళ్తా ఉంటే రాల్స్ రాయర్ కార్లో, BMW కార్లో అలాంటి వాళ్ళు ఊరికే చూస్తూ ఉండేవాళ్ళు. అబ్బా లైఫ్ అంటే ఇదే. ట్రాలీ బ్యాగ్ తగిలించుకొని టక్ 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 నడుస్తూ పోతుంటే వాళ్ళకి ఏం తెలిసేది కాదు. ఇప్పుడు 3 నెలల్లో వాళ్ళకి ఒరిజినల్ లైఫ్ ఏంటో తెలుస్తుంది. ఉద్యోగాలు దాదాపు పీకేశారు. పైలట్స్ పీకేశారు, ఎయిర్ హోస్టెస్ పీకేశారు, స్టూవర్డ్స్ పీకేశారు. ఎందుకంటే విమానాలు లేవు. ప్రైవేట్ సంస్థలు అన్ని డబ్బులు ఒక వారం ఉంటేనే పెట్టుకోవడం చాలా కష్టం. 3 నెలలు ఎవరు పెట్టుకుంటారు? ఇంకా దాని తర్వాత ఎలాగుంటుందో తెలియదు. ఇప్పుడు వాళ్ళ కష్టాలు భరించలేని, చెప్పడానికి లేదు. బతకలేని బడిపంతలైన మా అలాంటి వాళ్ళకే మేలు అనిపిస్తారు. కూర్చోబెట్టి జీతం ఇస్తున్నారు. కానీ అలాగే స్టార్ వెలిగి ఎక్కడ వాళ్ళు కూర్చుంటే స్టార్ హోటలే, లేస్తే స్టార్ హోటలే, వెళితే ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు, ఆ లగ్జరీ, ఆ లావిష్నెస్ చెప్పనలేవు కాదు. అంత స్థానంలో నుండి ఇప్పుడు ఏమైపోయినాయంటే ఓడలు బండ్లు అయిపోయినాయి. నీళ్ల మీద నడిచిన ఓడలు ఎక్కడికి వచ్చినాయి? రోడ్డు మీదకి వచ్చి. ఎప్పుడైనా ఏమైనా సాధ్యం. కనుక భౌతికమైన ఆస్తి మీద, భౌతికమైన దాని మీద దృష్టి పెట్టకొనక దేవుడే నా వెండి, దేవుడే నా బంగారం. క్రైస్ట్ ఈజ్ మై వెల్త్. ఎవరన్నా వచ్చి అడిగారు అనుకో, ఏంటక్క ఎంత సంపాదించినారన్నా, ఎంత సంపాదించినారంటే పర్లోక భాష మాట్లాడాలి. క్రైస్ట్ ఈజ్ మై వెల్త్ అని. ఇక్కడ 2 ప్లాట్లు ఉన్నాయండి. రాజమండ్రిలో ఒకటి ఉందండి, విశాఖలో ఒకటి ఉందండి, హైదరాబాద్ లో కూడా ఒకటి ఉందండి. పరలోకంలోనండి అక్కడ, అయ్యో అక్కడ కూడా ఉంటాయా? భూమి మీదంతా ఉన్నాయి, మంచిదే, ఉంచుకోండి, ప్రైజ్ ది లార్డ్. బట్ అదే సమయంలో పరలోకంలో కూడా కొద్ది ఉండాలి కదా. అదేంటి స్లమ్ లాగా. అక్కడ స్లమ్ లేదు. మళ్ళీ స్లమ్ అంటే మీరు లిటరల్ గా తీసుకోవద్దండి. మురికి వాడలే లేవు అక్కడ. కానీ చిన్న పాక లాంటిది ఒకటి ఉండాలి కదా మనకు కూడా పరలోక రాజ్యంలో. పాకలింటి బ్రదర్, మాకు విల్లాలు ఉన్నాయి, మ్యాన్సిన్స్ ఉన్నాయి అని అంటే ప్రభుకు స్తోత్రాలు. లేనోళ్ళు మనం ప్రయాసపడదాం. చిన్న చిన్న ఇళ్ళు ఉన్నోళ్ళు పాకలు, పెంకటిళ్ళు అలాంటి వాళ్ళు కొద్దిగా మంచి ఇల్లు కట్టుకోవటానికి ట్రై చేస్తాం. ఇక్కడ భూమి మీద మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో సర్వశక్తిని నీడని విశ్రమించు. కనుక సర్వశక్తిని కొన్న 3 సంగతులు చూసినాం. మొదటిది రాత్ ఆఫ్ ఆల్మైటీ, సర్వశక్తిని యొక్క ఉగ్రత, కోపం. రెండవది వేస్ ఆఫ్ ఆల్మైటీ, సర్వశక్తిని యొక్క మార్గము. మూడవది వెల్త్ ఆఫ్ ఆల్మైటీ, సర్వశక్తిని యొక్క ఐశ్వర్యము. నాలుగవది 33:4 అనుకుంటా, జోబ్ చాప్టర్ 33. యోబు 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించింది, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు
జీవమిచ్చెను. జీవం ఎలాగొస్తుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవ వాక్యమును కూర్చున్నది. కనుక ఈ వాక్యము జీవవాక్యంగా దేవుడు మన కొరకే సిద్ధపరిచినాడు. 119వ కీర్తనలో మనం చూస్తున్నాం, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. నా శ్రమలో నీ వాక్యము లేని ఎడల నేను ఏమైందునో. కనుక దేవుని వాక్యము మనకు జీవం, అదే శ్వాస. ఈ వాక్యం అనే దాన్ని మనం సాధారణంగా మిస్యూజ్ చేస్తుంటాం. చూడండి, ఏ పని ఎప్పుడు చేయాలో ఆ పని అప్పుడు చేస్తే అందంగా ఉంటారు. మిస్ టైమింగ్ అంటాం. అలా టిఫిన్ 12 గంటలకు తిన్నాం అనుకో, భోజనం సాయంకాలం 4కి తిన్నాం అనుకో, రాత్రి భోజనం 12 గంటలకు తింటున్నాం కదండి అని అంటే, వాళ్ళని పాతకాలం వాళ్ళు వచ్చినారనుకో, రాత్రి 12 గంటలకు తింటుంటే ఏం దయ్యాలు తిన్నట్టు తింటున్నారా అంటే, ఆ సమయంలో ఎవరు తినరు? మనుషులు తినరు అని అర్థం. ఈ సామెతలన్నీ ఊరికి రాలేదు, అనుభవాలతోనే వచ్చినాయి. టైమింగ్ ఇది చాలా ప్రాముఖ్యం. కనుక ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన, ఆరాధన చేసేటప్పుడు ఆరాధన, వాక్యం చదివేటప్పుడు వాక్యము, బైబిల్ స్టడీకి వచ్చినాడు బైబిల్, ప్రార్థనకు వచ్చినాడు ప్రార్థన. మనం ఏంటంటే అంత ఆపోజిట్, రివర్స్ లో ఉంటది కదా. కొంతమంది ఎంత భక్తులు, వాళ్ళు ప్రార్థన మీటింగ్ లో బైబిల్ తీసి చదువుతుంటారు. అంటే ఇంట్లో చదివింది అర్థం కాలేదా, లేకపోతే అక్కడ చదవలేదు కనుక ఇక్కడికి వచ్చి చదువుతున్నారా? ప్రార్థన మీద ఆసక్తి లేదా? ఎప్పుడు ఏం చేయాలో ఆ పని చేస్తే అందం. ఆ వయసుకి తగిన, పరిస్థితికి తగినట్లుగా పని చాలా ముఖ్యం. కనుక చేతులు జోడించి బ్రతిలాడు మనవి చేస్తున్నాను, ఆరాధన చేసేటప్పుడు ఆరాధనే చేయాలి, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనే చేయాలి. బైబిల్ స్టడీ అన్నాడు బైబిలే తెరవాలి, బైబిల్ మూసేసి అప్పుడు మీరు ప్రార్థన చేసుకోవద్దండి. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. నేను ఈ మాటలు చెప్తే మీరు అనొచ్చు, బ్రదర్ ప్రార్థన చేసేవాడు ఆరాధన చేసేవాడు మీరు కూడా ఎప్పుడైనా బైబిల్ తీస్తుంటారు కదా. నేను తీయటానికి చాలా కారణాలు ఉంటాయి. మేము ఏదో ఆలోచిస్తుంటాం వాక్యం తర్వాత ఏం చెప్పాలని, సడన్ గా ఒక రెఫరెన్స్ గుర్తొస్తుంది. ఆ రెఫరెన్స్ అవునా కాదని చెక్ కొరికి తీస్తుంటాం. కానీ మీ అంత భక్తులం కాదు. బైబిల్ అంతా ఓపెన్ చేసి అధ్యాయులు చదివి అయిపోయిందారా ఆరాధన, ప్రార్థన అయిపోయిందా అంటారు. ఇది ఇక్కడే కాదు, చాలా సంఘాల్లో చేస్తుంటారు. అదేం భక్తో తెలియదు, అదేం వైరాగ్యమో తెలియదు. అది ప్రార్థన అర్థం కాదు వాళ్ళకి, ఆరాధన అర్థం కాదు, బైబిల్ కూడా అర్థం కాదు. ఏం అర్థం కాకుండా అయిపోయిన తర్వాత ఏంటి, ఏమో వాళ్ళు చేశారు, నువ్వేం చేస్తుంది, నేను బైబిల్ చదువుతుంటా. కనుక మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆ దేవుని వాక్యం అంత తేలిక కాదు. నేను ఉన్నాడు కదా, మెల్లని మధురమైన స్వరం. ఇందాక మనం పాట పాడుతూ వచ్చినాం, దాంట్లో మీరు గమనించినారు లేదు? సాధారణంగా గమనించరు, ఎందుకంటే ఎవరో పాడుకుంటారు, ఎవరిలో వింటుంటాంలే అని అనుకుంటా. దేవుడు ఎలాగ మాట్లాడతారు, నీ స్వరం వినిపించు ప్రభు అని సాధారణమైన పాటే మనం ఎక్కువ పాడుతుంటాం. ఇప్పుడు మనం పాడిన పాటలో నా ఆకాశము నుండి ఆయన స్వరం వినిపిస్తుంది, కెరూబుల మధ్యలో నుండి ఆయన స్వరం వినిపిస్తుంది, పావురముతో నుండి ఆయన స్వరం వినిపిస్తుంది. కనుక ఆయన స్వరము కొరకు కనిపెట్టుకొని ఉండట చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క స్వరం మనకి లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే ఎలాగొచ్చు? కొంతమంది వాక్యం అంటే వాళ్ళకి అసలు శ్రద్ధే ఉండదు. మళ్ళీ వాళ్ళ పైపెచ్చి ఏం చెప్తారంటే, ఆరాధన బ్రదర్, పాటలు బ్రదర్, సువార్త బ్రదర్, ప్రార్థన బ్రదర్, ఇవి ఇంపార్టెంట్ బ్రదర్ అని. ఇంపార్టెంట్ కాదని నేను చెప్పట్లేదు. ఇందాక నేను చెప్పాను కదా, యోహాను 1:1, ఆది యందు సువార్త ఉండెను, ఆది యందు కిచెన్ ఉండెను, ఆది యందు చెప్పుల స్టాండ్ ఉండెను, ఆది యందు చేపల బడ్జెట్ ఉండెను, ఆది యందు లైవ్ స్ట్రీమింగ్ ఉండెను, ఆది యందు బోధ ఉండెను అని రాశారా? ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్. కనుక ద అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము అన్నిటికంటే ఘనమైనది. ఆయన నామము కంటే వాక్యము అత్యధికంగా హెచ్చించినాడు. ఓ లార్డ్, దై వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. నీ వాక్యం ఆకాశం అందు నిత్యము నిలకడగా ఉంది. కనుక నిలకడగా ఉన్న వాక్యము ద్వారా దేవుడు మనకు వెలుగు కలిగిస్తాడు.
మన చీకట్లో ఉన్నాం, మనకు వెలుగు కావాలి. అందుకే నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ మత్తయి 4:4 చెప్పబడింది, మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన. కనుక ఇప్పుడు మనకు విస్తారగా వాక్యం ఉంది, కానీ విచిత్రం ఏంటంటే దాని గురించి ఆశ లేదు. చూడండి, సామెతలో చెప్పబడింది, కడుపు నిండిన వాడు తేనె పట్టనైనను తొక్కివేయను. ఆకలి కొన్నవానికి విషయము కూడా తేనె పట్టవలే కనిపిస్తుంది. దారముడి వెళ్తుంటారు, మానసిక స్థితి సరిగా లేనోళ్ళు ఎక్కడైనా మున్సిపాలిటీ కుండీల దగ్గర, అంటే నేను ఇది చెప్తే మీకు ఇబ్బందిగా ఉంటుందేమో, ఆకులు బయటికి తీసుకొని దాంట్లో ఏమైనా మెతకలు అవి కనిపిస్తాయేమో అని ఎత్తుక్కోద్ది. అసలు చూడబుద్ధి కాదు. అందుకే నేను సాధారణంగా ఆ వ్యక్తులు అక్కడికి వెళ్ళారని అనుకుంటే చూడబుద్ధి కాదంటే వేరే ఉద్దేశం కాదు. పేదరికము, మానసిక దుస్థితి మనిషిని అక్కడ కూడా తీసుకెళ్తుంది. మనకు ఆకలి అయింది, మనకు ఫుల్ కడుపు నిండింది కనుక ముక్కలు పడేస్తాం, బిర్యానీ పడేస్తాం, పెరుగు పచ్చడి పడేస్తాం, అది పొంగల్ పడేస్తాం, అన్ని పడేస్తాం. ఆకలి ఉన్న వాళ్ళకి, అక్కరున్న వాళ్ళకి అదే తీసుకు. దేవుని వాక్యం కూడా అలాంటిదే. మీరు చూడండి, పేదలు పొలంలోకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి కంకలు కనిపించినాయి అనుకోండి, గుత్తులు ఏరుకుంటారు. అదే భూసం పైన రే ఎవడు అక్కడ పడేసింది దాన్ని అని ఎత్తిపెట్టు, లేదులేండి గాలికి పోయింది, గాలికి పోయింది, పర్లేదు. బహుశా మీకు తెలియదు అనుకోండి, నేను ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన, చదువుకునేటప్పుడు ఇలాగా వేసవ కాలంలో వేపకాయలు విన్నారా ఎప్పుడైనా? వేపకాయలు వేరేకి వెళ్ళేవాడిని. అంటే వేప చెట్లు ఉంటాయి ఊరికి వెలపట్ట. ఒక సేరు అంటే తెలుసా? ఒక సేరు వేపకాయలు ఏరుకుని వస్తే దాన్ని కొని కాంట్రాక్టర్ ఉంటాడు, అని పావులను ₹1 ఇచ్చేవాడు. ఒక 2-3 సేర్లు ఏరుకున్నాం ఉదయం నుండి సాయంకాలం దాకా, ఏదో ₹1 వస్తుంది. అతను రోజుకు ₹1, 50 రోజులు సెలవులు వచ్చినాయి, ₹50 వస్తుంది. నోట్బుక్లు ఏదైనా కొనుక్కోవచ్చు కదా. అట్లా వేపకాయలు ఏరటానికి వెళితే వేపకాయలన్నీ ఒక దగ్గర పడ్డాయి. ఒక చెట్టుకి ఎక్కువ గాలి వచ్చి ఏం చేస్తాడు, పిల్లరే ఇదంతా నాదే, ఎవరు రావద్దు. ఆ పేదరికం ఏం చేస్తుందంటే ఇది నాది, గుత్తులు అన్నీ పడినవి నాదే. అదే ధనవంతుడు అక్కడి నుండి వెళ్తుంటాడు భూస్వామి, ఏం పట్టించుకోడు. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, అనా వేపకాయలు ఎడుతున్నా, సరే ఏరుకోండి, ఎవడు వేప చెట్టు ఎక్కి వేప కొమ్మలు అది తెరిచినారా జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ పేదరికం ఏం చేస్తుంది, ఏరుకునేటట్టు చేస్తుంది. అందుకే నీతి కొరకు ఆకలి దప్పుల గలవాళ్ళు అన్ని. ఏమైనా ఆకలి ఉందా, ఏమైనా దప్పికుందా దేవుని వాక్యం కొరకు? యోబుకి ఎలాగుందని చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 29 verse 22, 29-22. నేను మాటలాడిన తర్వాత వారు మారు మాట పలకకుండది, గుర్తులుగా నా మాటలు వారి మీద. దేవుని మాటలు మన మీద ఎలాగ పడతాయంట? గుత్తులుగా పడతాయి. గుత్తులు ఏమొస్తాయి? ద్రాక్ష పండు వస్తాయి. ఒక్కొక్కటి రాదు. అమ్మా ఒక పండు ఎంతమ్మా అడుగుతామా? అదే వేరేదైతే ఒక పండు ఎంత అని అడుగుతాం. పనస పండు ఒక పండు ఎంత అని అడుగుతాం. అరటి పండు ఒక పండు ఎంత అని అడుగుతాం. జేమ ఒక పండు ఎంత అని అడుగుతాం. మామిడి ఒక పండు ఎంత అని అడుగుతాం. కానీ ద్రాక్ష పండ్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పండు అమ్మా అని అన్నారు అనుకో, వింతకు చూస్తారు గోదావరి కొత్తోడు అని. ఇవి ఎలా కొంటాం మరి? గుత్తులే. కనుక దేవుని యొక్క వాక్యము, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉంది. ఆ దేవుని నుండి వచ్చి బయటకు వచ్చే ఈ దేవుని యొక్క వాక్యం గుత్తులుగా మన దగ్గర పడుతున్నప్పుడు, ఆకులున్న మాదిరిట పాతకాలంలోనా లేదా రాయలసీమ భాషలో అంటారు సౌరుకోలు ఇట్లా గ్రాబ్ ఇట్. మీరు కొన్నిసార్లు ఫోటోలు చూస్తుంటారు అనుకుంటే, ఈ రోజు కూడా పేపర్లో ఫోటో వచ్చింది. మీ లాక్డౌన్ పరిస్థితిని బట్టి పేదలకు భోజనం లేకపోతే పైనుండి పొట్లాలు వదులుతున్నారు, హెలికాప్టర్ లాంటిది. గుంపులు ప్రజలు వెళ్తారు. కొన్నిసార్లు అయితే వరుసగా నిలబెట్టి ఆ పొట్లాలు ఎక్కడో ఇస్తుంటారు. మా దగ్గరికి వస్తాయి రాదని అనుకోళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ముందుకు వెళ్తారు, తోసుకొని వెళ్తారు.
ఇంకా ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంది కానీ అది చెప్పకూడదు అనుకుంటా. విచిత్రం ఏంటంటే దైవికమైన వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు మనకు ఆశ అలా తోసుకుని పోలని కాదు అర్థం. ఆ వాక్యం గుత్తులు గుత్తులుగా దేవా నా మీద పడని. ఇప్పుడు వాక్యం మనకేం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. యోహాను 17:17 Thy word is truth, sanctify us in thy truth. ఈ వాక్యం అందు మమ్మను ప్రతిష్ఠించు. కనుక యోబు ఇప్పుడు ఎలాగయ్యాడంటే అగ్నిలోని సువర్ణం బయటికి వచ్చినట్లుగా. అలాగ బయటికి మనం శ్రమలో నుండి ఎలాగొస్తున్నామంటే బయటికి వస్తున్నాం. నేను మీకు ఒక విషయం చెప్పి ముగించిన ఈ పూటకి, సాతానుడికి మన వర్తమాన భూత భవిష్యత్ కాలం తెలుసా తెలియదా? మన గతం తెలుసా తెలీదా? పాస్ట్ అంటే మీకు తెలుగు రాదనుకుంటా కదా, అందుకే చెప్తాను. మన హిస్టరీ సాతాడికి తెలుసా తెలీదా? తెలుసు. వెరీ గుడ్. మన ప్రజెంట్ అంటే ప్రస్తుతం వర్తమాన కాలం సాతానికి తెలుసా తెలీదా? తెలుసు. మన ఫ్యూచర్ సాతానికి తెలుసా తెలీదా? వెరీ గుడ్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నోస్ అవర్ పాస్ట్, ఈ నోస్ అవర్ ప్రజెంట్, బట్ ఇట్ డజంట్ నో అవర్ ఫ్యూచర్. దిస్ ఎ గ్రేట్ హోప్ ఫర్ ఎ బిలీవర్. విశ్వాసి గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన ధైర్య ప్రోత్సాహం ఏంటంటే వాడికి మన గతం తెలుసు, మన ప్రస్తుత కాలం కూడా తెలుసు, కానీ మనం భవిష్యత్తులో ఎలాగుంటామో తెలియదు. ఎట్లా చెప్తారు బ్రదర్ అంటే, ఇప్పుడు ఈ ఉదాహరణ యోబు దినాల్లో మొదటి అధ్యాయంలో యోబు చుట్టూ నువ్వు ఊరికే కంచేసావా? ఊరికే భక్తుడైపోయాడా ఏంటి? నువ్వు చాలా బాగా చూసుకున్నావు కనుకనే భక్తుడైపోయాడు. ఇప్పుడు ఒకసారి నువ్వు కంచి తీసి నిన్ను మొఖానే తీసి తిట్టేసి చచ్చిపోతాడు అని చెప్పాడు. ఒకవేళ యోబు అలాగ తిట్టుకోకుండా ఉంటాడు అని సాతానికి తెలిసింటే ఎందుకంటాడు? అమ్మో ఇవన్నీ తీసేసినా కూడా యోబు దేవుని స్తుతిస్తాడు. 1:21 ప్రకారం దిగంబరణ ఇచ్చినాను, దిగంబరణ ఏడిపోతున్నానని యోబు స్తుతిస్తాడు. అట్లాంటి ఇటువంటి కాదని సాతానికి తెలిసింటే ఆ కంచి తీసేయమని చెప్పాడు. ఎందుకంటే స్తుతి సాతానికి ఇష్టం ఉండదు. ఇంకా ఫైనల్ గా ఒక వర్డ్ చెప్పనా, ఆఖరి మాట. యోబుకు 2 ఆశీర్వాదం 42వ అధ్యాయంలో వస్తుందని సాతానికి తెలిసింటే మొదటి అధ్యాయంలో ఇంత నష్టం ఎందుకు కలిగిస్తాడు? ఎవడని ఇవన్నీ ఫులిష్ పని చేస్తారా? చేయరా? ఎవరు చేయరు. మనం లోకస్తులం కూడా లేదా విశ్వాసాలు కూడా మనం ఏదైనా వాళ్ళకి కీడు చేసే వాళ్ళు 2 ఆశీర్వదించబడతారని తెలిసి వద్దులేండి బ్రదర్ ఎందుకు ఉన్న దాంట్లో చాలా అని అనుకుంటాం. సాతానికి ఇది తెలియదు. ఈ డజంట్ నో అవర్ ఫ్యూచర్, ఈ డజంట్ నో హిస్ ఫ్యూచర్ టూ. వాడి యొక్క భవిష్యత్తు కూడా వాడికి తెలియదు. కానీ ఆ వాని యొక్క భవిష్యత్తు కూడా దేవుని యొక్క వాక్యంలో మన కొరకే వ్రాయబడింది. We know his future, we know our future, we know our present, we know our past, and we know our. అందుకే యోబు 42కి వచ్చిన తర్వాత ఆయన సమస్త క్రియలు చేయగల దేవుడని నేను ఎరగను. ఏది సాతానునికి తెలియదో అది యోబుకు తెలిసింది. ఇప్పుడు యోబు 2 ఆశీర్వదించబడ్డాడు. యోబు 2 ఆశీర్వదించబడతాడు. యోబు యొక్క పూర్వపు స్థితి మరలా ఆయనకు కలుగుతుంది. ఆరోగ్యంతో ఉంటాడు, కూతుళ్ళు పుడతారు. ఆ దేశంలో ఆయన కూతుళ్ళంత సౌందర్యం కలిగిన వారు ఇంకెవరుండరు. యోబు భార్య మేడ్ ఫర్ ఈచ్ కపుల్ మాదిరి ఉంటారని యోబుకి తెలిసింటే ఆమెను ఎందుకు తిట్టించుంటాడు? ఆయన దగ్గరికి వెళ్ళి అమ్మాయి నువ్వు తిట్టేసేయి, ఏం తిట్టమంటారు అని చెప్పిన వొకాబులరీ కూడా నేర్పించినాడు. ఏంటి దేవుని దూషించి మానముగా. ఇప్పుడు అదే ఆమె ఆయనకి బిడ్డలుగా నిన్నట్ల వాక్యంలో మనం అనుసరిస్తాం. గాడ్ నోస్ అవర్ ఫ్యూచర్ అండ్ ప్రిపేర్స్ us ఫర్ ద ఫ్యూచర్. దేవుడికి మన భవిష్యత్తు తెలుసు, మనల్ని భవిష్యత్తు కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. సాతానికి మనకు గతం తెలుసు, వర్తమానం తెలుసు, కానీ భవిష్యత్తు వాడికి తెలియదు. అందుకే ఈజ్ ఎ డిఫీటెడ్ ఫో, ఓడించబడినవాడు. యోగును అన్ని శ్రమలు గుండా తీసుకుని వెళ్ళిన అంతిమ విజయం యేసుక్రీస్తు ప్రభువు. దానికి రాత్రి దేవుని వాక్యం వింటున్న మనము వెళుతున్న పరిస్థితులు ఎలాంటివైనా, ఎలాంటి ఇబ్బందులైనా సర్వశక్తి కలిగిన వాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఏకరీతిగా ఉన్నవాడు. ఈ దినాల్లో మనం పొందే శ్రమలు ఇవన్నీ భవిష్యత్ సాతాను దేవుడి దగ్గర పర్మిషన్ తెచ్చుకొని మన మీద దాడి చేస్తున్నాడేమో. అయితే ప్రభుకు స్తోత్రాలు, దేవుడు మనల్ని 2 ఆశీర్వదించాలని కోరుతాడు. సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. 4 విషయాలు చూసిన. మొదటిది wrath of the Almighty, సర్వశక్తిని యొక్క కోపము. రెండవది ways of the Almighty, సర్వశక్తిని యొక్క మార్గములు. మూడవది
వెల్త్ ఆఫ్ ద ఆల్మైటీ, సర్వశక్తిని యొక్క ఐశ్వర్యము లేదా సర్వశక్తిని ఐశ్వర్యం. నాలుగవది వర్డ్ ఆఫ్ ద ఆల్మైటీ, సర్వశక్తిని యొక్క వాక్యము. ఈ సర్వశక్తిని యొక్క వాక్యము నీడ కింద మనం ఉంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ జీవించినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఓ సర్వశక్తుడా, నా సత్య దేవుడా, ఓ సర్వశక్తుడా, నా సత్య దేవుడా, సర్వదా నిన్ను సారియింతును.